ఇలా మీరు కూడా డిజిటల్ ప్రొడక్ట్‌ని సేల్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని ఎలా సెటప్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. బెటర్‌గా అర్థమవుతుంది. ఇక స్టార్ట్ చేద్దాం. హలో గైస్! హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేదు. సారీ ఫర్ థట్. ఈ వీడియోలో మీకు లైవ్‌లో ఒక డిజిటల్ ప్రొడక్ట్‌ని ఎలా సేల్ చేయాలో చూపిస్తాను. ఎక్సెప్ట్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ అన్నీ మీకు లైవ్‌లో నేను సెటప్ చేసి చూపిస్తాను. ల్యాండింగ్ పేజ్‌ని నేను వర్డ్‌ప్రెస్‌లో చేశాను విత్ ఎలిమెంటర్ ప్రో. అది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ ఈ వీడియోలో నేను ఈ N8N టెంప్లేట్స్ మీద ఒక క్యాంపెయిన్‌ని సెటప్ చేసి సేల్స్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. నేను ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో ర్యాండమ్‌గా కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేశాను. ప్రెజెంట్ ఈ N8N టెంప్లేట్స్ అనేవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ 297, 297, 247, 399 సో, ఇలా సేల్ చేస్తున్నారు. నేను ఈ ప్రొడక్ట్‌ని 249కి సేల్ చేస్తున్నాను. ఇది నా ల్యాండింగ్ పేజ్. ఓకే. ఇక్కడ ఎర్నోల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ ఈ N8N టెంప్లేట్స్‌ని నేను కూడా 249కి సేల్ చేస్తున్నాను. దీనికి నేను రేజర్ పే యూజ్ చేశాను పేమెంట్ గేట్‌వేకి. సో, ఈ N8N టెంప్లేట్స్ గురించి తెలియని వాళ్ళ కోసం ఇదొక వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్. లైక్ మనకు రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా! లైక్ లీడ్ వెరిఫికేషన్స్ గానీ, లీడ్స్ ఫాలో అప్ చేయడం గానీ, సో, ఇలాంటి రిపిటేటివ్ టాస్క్‌ని మనం ఆటోమేట్ చేయొచ్చు. ఈ N8N టూల్‌ని యూజ్ చేసి. దీనికి మనకు ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఈ వర్క్ ఫ్లోస్‌ని మనం ఆటోమేట్ చేయొచ్చు. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న డిజిటల్ ప్రొడక్ట్స్‌లో ఒకటి. సో, ఈ ప్రొడక్ట్ మీద ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. సో, నేను నా ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ క్యాంపెయిన్స్ ఉంటుంది. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకు సెలెక్ట్ ఆబ్జెక్టివ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం రన్ చేసేది సేల్స్ క్యాంపెయిన్. సో, సేల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ. క్యాంపెయిన్ నేమ్ అనేది ఇవ్వండి. సో, నేను N8N టెంప్లేట్ సేల్ చేస్తున్నాను కదా! ఓకే. నెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ సెట్ బడ్జెట్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ సెట్ నేమ్. దాని కింద మనకు కన్వర్షన్స్ అని ఉంటుంది. సో, ఇక్కడ వెబ్‌సైట్ అని కాల్స్ ఉంది కదా! సో, అది కాకుండా ఓన్లీ వెబ్‌సైట్ సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడ డేటా సెట్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీ పిక్సెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కన్వర్షన్స్‌లో పర్చేస్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ అండ్ షెడ్యూల్ ఉంది కదా! సో, ఇక్కడ డైలీ బడ్జెట్ మనం 500 ఇవ్వచ్చు. నెక్స్ట్ 1000 కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్. సో, ఇక్కడ నేను 842 రూపీస్ అనేది ఇచ్చాను. సో, ఇక్కడ స్టార్ట్ డేట్ ఉంది కదా! నేను 10 సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ 0 అంటే నెక్స్ట్ డే 12కి స్టార్ట్ అవుతుంది క్యాంపెయిన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ షో మోర్ కంట్రోల్స్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షో సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం మన ప్రొడక్ట్‌ని ఏ ఆడియన్స్‌కు టార్గెట్ చేయాలనుకుంటున్నామో, ఏ ఆడియన్స్‌కి సేల్ చేయాలనుకుంటున్నామో, ఆ టార్గెటెడ్ ఆడియన్స్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో అది యూజ్ చేయండి. సో, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. ఓకే. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఉంది కదా! N8N ప్రొడక్టివిటీ టెంప్లేట్స్ అని. సో, ఇక్కడ మీ ప్రొడక్ట్ మీరు ఏదైతే ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నారో, ఆ ప్రొడక్ట్ రిలేటెడ్‌గా ఆ ప్రొడక్ట్ నేమ్‌ని అండ్ డిస్క్రిప్షన్‌ని ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఎంటర్. సో, ఇక్కడ చూడండి కోర్ ఆడియన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ సాస్. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అని ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని నేను కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్స్‌లోకొచ్చాను. ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీలాన్సర్స్ కాపీ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫ్రీలాన్సర్ ఉంది కదా! కెరియర్స్ అని. సో, అది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. నెక్స్ట్ సాస్.
సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇక్కడ నేను 1, 2, 3, 4 ఒక 4 ఇచ్చాను. ఇంకొకటి ఇస్తాను. నెక్స్ట్ ఆటోమేషన్. సో యాజ్ ఆఫ్ నౌ 1, 2, 3, 4, 5 ఇంట్రెస్ట్‌ని నేను టార్గెట్ చేశాను. సో ఇక్కడ ప్లేస్‌మెంట్స్ అని ఉంది కదా! ప్లేస్‌మెంట్స్ దగ్గర ఇక్కడ షో మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్స్ ఉంది కదా! ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేయండి. థ్రెడ్స్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్‌ని అన్‌టిక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ నేను డీటెయిల్ టార్గెటింగ్‌లో స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేశాను. ఆటోమేషన్, ఫ్రీలాన్సర్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌లో నేను ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ క్రియేటివ్స్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐడెంటిటీలో మీ ఫేస్‌బుక్ పేజ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. లేకపోతే కనెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్‌లో వెబ్‌సైట్ అని ఉంది కదా! సో ఇక్కడ నా ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అనేది నేను ఎంటర్ చేస్తాను. నేను నా ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్‌ని కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ డెస్టినేషన్‌లో మీ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్‌ని ఇచ్చిన తర్వాత ప్రివ్యూ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. మీ వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్రియేటివ్. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్. కస్టమర్‌కి మన ఇమేజ్ చూపిస్తున్నామా, మన ప్రొడక్ట్ యొక్క వీడియో చూపిస్తున్నామా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీడియా. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ వీడియోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు అప్లోడ్ చేయకపోతే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోండి మీ యాడ్ క్రియేటివ్స్‌ని. నెక్స్ట్ ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ అడుగుతుంది. చాట్‌జీపీటీలోకి వచ్చాను నేను మళ్ళీ. జస్ట్ నేను సింపుల్‌గా ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ ఇవ్వమని అడిగాను. సో ఇక్కడ నేను ఈ ప్రైమరీ టెక్స్ట్ కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే హెడ్‌లైన్ గూడా. ఈ స్టార్‌ని నేను హెడ్‌లైన్‌గా పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షను. నెక్స్ట్ ఇక్కడ కాల్ టు యాక్షన్ ఉంది గదా! సో ఇక్కడ డౌన్‌లోడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం సేల్ చేసేది డిజిటల్ ప్రొడక్ట్. సో సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ నేను ఈ యాడ్‌ని డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ రెండో యాడ్‌లో నేను డిఫరెంట్ వీడియోని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ హెడ్‌లైన్ గూడా చేంజ్ చేస్తాను నేను. నెక్స్ట్. సో నా క్యాంపెయిన్ అనేది రెడీ అయింది. ఇక్కడ ప్రివ్యూ పబ్లిష్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్. సో నా క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అవుతుంది. ఫేస్‌బుక్‌లో యాడ్‌ని పబ్లిష్ చేసిన తర్వాత యాడ్ అనేది ఫేస్‌బుక్ రివ్యూ చేస్తుంది. సో రివ్యూ చేసి అప్రూవ్ చేస్తుంది. అప్పుడే యాడ్ అనేది పబ్లిక్‌కి విజిబుల్ అవుతుంది. సేల్స్ కూడా జనరేట్ అవుతాయి. సో ఏ డిజిటల్ ప్రొడక్ట్స్‌కైనా ఆ డిజిటల్ ప్రొడక్ట్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్ టార్గెటింగ్ తోటి మీరు ఇలా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో బేసిక్‌గా 1 ఆర్ 2 డేస్ యాడ్స్ రన్ చేసినా మీకు సేల్స్ రాలేదంటే ఆ క్యాంపెయిన్‌ని స్టాప్ చేసి డిఫరెంట్ కీవర్డ్స్‌ని ట్రై చేయడమో లేదంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని ట్రై చేయడమో చేయండి. ఓకే. మీరు ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని వర్డ్‌ప్రెస్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే మీకు హోస్టింగ్ కంపల్సరీ ఉండాలి. ప్రెసెంట్ హోస్టింగర్‌లో మనకు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది. సో ఆఫర్‌లో మనకు 80% ఆఫ్ 3 మంత్స్ ఫ్రీ ప్లాన్ కూడా ఉంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో
హోస్టింగ్ రిఫరెన్స్ లింక్ ఉంటుంది. అది యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో పింగ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.